హలో అండి, వెల్కమ్ టు శ్రీక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చేసే చేపల పులుసు అండి. ఈ చేపల పులుసు అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి చేపల పులుసు అనేది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఆంధ్ర చేపల పులుసు వచ్చి ఒక టేస్ట్ ఉంటుంది, నెల్లూరు చేపల పులుసు వచ్చి ఒక టేస్ట్ ఉంటుంది, అలాగే తెలంగాణ స్టైల్లో చేసే చేపల పులుసు ఒక టేస్ట్ ఉంటుంది. ఇవి చేసే విధానాలు కూడా కొన్ని డిఫరెంట్ అనేది ఉంటుంది. కొన్ని చోట్ల మసాలా యూస్ చేస్తారు, కొన్ని యూస్ చేయరు. నేను తెలంగాణ స్టైల్ ఎలా చేశానో చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగా 1.5 కిలోన్నర చేపలు తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం అనేది వేసి చక్కగా ఇలా కలిపేసి ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టండి. ఇలా కలపడం వలన ఏంటంటే కొంచెం చేపలు అనేది నీచు వాసన అనేది రాదు. మనం కడిగేటప్పుడు ముందు మనం ఆల్రెడీ ఉప్పేసి కడుగుతాం, కానీ అయినా కూడా కొంచెం ఎలాంటి స్మెల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలిపి పెడితే నీచు వాసన రాదు. దానికోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 6-7 లవంగాలు, 2 స్పూన్ల జీలకర్ర, కొంచెం చెక్క, ఒక టీ స్పూన్ ఆవాలు ఉంటాయండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మాడకుండా అయితే ఫ్రై చేసుకోండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెంతులండి, ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా మసాలా వాటిలోనే యాడ్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఆనియన్ అయితే కాల్చాలండి స్టవ్ మీద. ఇది కాల్చి పేస్ట్ చేయాలి ఈ ఆనియన్ అయితే. ఇక్కడ తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఇలా ఆనియన్ని కాల్చి పేస్ట్ చేసి వేస్తారు. అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పిండి, మెంతి పిండి కూడా ఖచ్చితంగా వేస్తారండి ఈ తెలంగాణ స్టైల్లో చేసే చేపల పులుసుకి అయితే. ఇక్కడ నేను ఆనియన్ అయితే కాల్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 గ్రామ్స్ చింతపండు ఉంటుందండి. ఇదైతే నేను బాగా కడిగి ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్ అది కూడా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలాంటి గిన్నె అయితే చేపల పులుసు అనేది ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, మెంతులు, అలాగే పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ అండి ఆనియన్ ఇది. చిన్న సైజ్ అయితే 2 సరిపోతాయి. ఇవి కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో అండి పేస్ట్ చేసుకున్నాను. ఇది మీకు ఇష్టమైతేనే టమాటో యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ అనమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది ఉండకూడదండి. అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా కూడా బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన ఉంటే కర్రీ అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్టే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం కలిపేసుకొని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చింతపండు అనేది నేను రసం కొంచెం చిక్కగా తీసుకున్నానండి. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చేప ముక్కలు అనేది యాడ్ చేసేసుకుందాం.
అన్నీ ఒకదాని మీద ఒకటి లేకుండా సరి చేసుకొని పెట్టుకోండి. పులుసు అనేది నేను చిక్కగానే ఉంచుకున్నాను. మీకు కొంచెం పలుచగా కావాలంటే చింతపండు వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లూజ్గా. ఇప్పుడు ఇక్కడ చేపల పులుసు మరుగుతుంది కదా, మనం ఇక్కడ ఇంతకు ముందు ఆనియన్ అనేది మనం ఇట్లా కాల్చాం కదా, అది ఆ పేస్ట్ అండి. ఇది పేస్ట్ కూడా వేసేసుకొని ఆ పేస్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. చేప ముక్కల్ని ఎక్కువ గరిటెతో అయితే కలపకూడదు, లేకపోతే విరిగిపోతాయి. ఫ్రెష్ అయితే అంత తొందరగా విరిగిపోవండి. ఒక ఐస్లో పెట్టిన చేపలు అయితే మాత్రం కొంచెం విరిగిపోతాయి. ఇప్పుడు ఇదైతే మరుగుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుందాము. ఇంతకుముందు మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ అన్నమాట. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఒకవేళ అలా కలపడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే గరిటెతో అట్లా చిన్న చిన్నగా ఒక్కొక్కసారి ఇలా అనుకుంటా కలపండి. ఇక్కడ చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకుందాం. అంతేనండి, తెలంగాణ స్టైల్లో చేసే చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.